నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే ఒక్కటే ఫార్ములా. సినిమాలో ఏమున్నా లేకపోయినా మాస్ యాక్షన్ ఉంటే చాలు. హిట్ సంగతి తర్వాత మినిమం కలెక్షన్లు గ్యారంటీ అంటారు మన హీరోలు. అందుకే ఊర మాస్ సినిమాలతో సాలిడ్ యాక్షన్ తో అదరగొట్టబోతున్నారు. మరి వరుస పెట్టి మాస్ హీరో అవతారం ఎత్తుతున్న హీరోలెవరు? చేయబోతున్న సినిమాలేంటి? ఎప్పుడు పక్కింటి అబ్బాయిలా క్యూట్ గా లవర్ బాయ్ గా కనిపిస్తే బోరైపోతుంది. అందుకే షేడ్స్ చూపిస్తున్నారు. అందులో నాని మరీ ముందున్నారు. దసరాలో నాని యాక్షన్ కి ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ కి మరోసారి అదే రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ చూపిస్తాను, రెడీగా ఉండమంటున్నారు. ద ప్యారడైజ్ మూవీ పోస్టర్ తోనే అందరికీ షాక్ ఇచ్చిన నాని లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియోలో కంప్లీట్ మాస్ మేకోవర్ కి ఫిదా అవుతున్నారు. నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన దసరా మూవీ నానిలోని మాస్ యాంగిల్ ని చూపించింది. ఇక సరిపోదా శనివారంలో యాక్షన్ చేసిన మాస్ డోస్ తక్కువే. కానీ ఈసారి మాత్రం మాస్ కున్న అన్ని బౌండరీస్ చెరిపేసి కంప్లీట్ మాస్ అవతారంలో ద ప్యారడైజ్ మూవీ చేస్తున్నారు నాని. లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియోలో జడల్ క్యారెక్టర్ లో నెక్స్ట్ లెవెల్ మాసిజం ని చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయితే నాని కంప్లీట్ మాస్ హీరో అన్న ఇమేజ్ తెచ్చుకోవడం గ్యారంటీ అంటున్నారు జనాలు. చేసే సినిమాల్ని బట్టి మాస్ హీరో అంటారు, కానీ ఈ హీరోకి మాత్రం పేరులోనే మాస్ ని యాడ్ చేసి మాస్ మహారాజా అని ముద్దుగా పిలుచుకుంటున్నారు ఆడియన్స్. మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రవితేజ తన కెరియర్ కి బలంగా మారిన మాస్ ని మాత్రం వదలడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా కోర్ కాన్సెప్ట్ మాత్రం మాసిజమే. అందుకే ఈసారి తన 75వ సినిమాకి ఏకంగా మాస్ జాతర అన్న టైటిల్ పెట్టి మరీ తనకి మాస్ మీదున్న ప్రేమని చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో రవితేజ మాస్ ఈజ్ ని మరోసారి చూపించారు. మరి ఈ నెలాఖరికి రిలీజ్ అయ్యే మాస్ జాతరలో ఇంకేం రేంజ్ మాస్ ని చూపించబోతున్నారు అని వెయిట్ చేస్తున్నారు జనాలు. అసలు మాస్ గురించి చెప్పుకుంటూ బాలకృష్ణ గురించి చెప్పుకోకపోతే ఎలా? అసలు సిసలు మాస్ హిస్టీరియా క్రియేట్ చేయాలన్నా, ఒక్క స్లోగన్ తోనే మాస్ వైబ్స్ క్రియేట్ చేయాలన్నా బాలయ్యతోనే సాధ్యం. అందుకే బాలయ్య సినిమా అంటే అది ఎంత కాస్ట్లీ లొకేషన్ అయినా సరే మాస్ సినిమా కిందే చూస్తారు జనాలు. అసలు బాలయ్య మేనరిజమే మాస్, బాలయ్య డైలాగే మాస్. అంతలా బాలకృష్ణని మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు ఫ్యాన్స్. దీనికి తోడు బోయపాటి యాడ్ అయితే ఇక ఆ మాస్ లెవెల్ పీక్స్. అందుకే అఖండ 2లో ఏ రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో, ఏ రేంజ్ లో మాస్ యాక్షన్ చూపించబోతున్నారో అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. మాస్ అప్పీల్ లేకపోయినా ఆయన క్లాస్ సినిమాలు చేసినా అందులోనే మాస్ వెతుక్కుని పవన్ కళ్యాణ్ ని మాస్ హీరోని చేసేశారు ఫ్యాన్స్. ఇక అప్కమింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతోంది కాబట్టి అందులో మాస్ ఎలిమెంట్స్ కి కొరత గ్యారంటీగా ఉండదు. హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాల తర్వాత రాబోతోన్న మాస్ మూవీ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ లో మాస్ ఎలిమెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఫస్ట్ నుంచి మాస్ అపీల్, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎలాగో మాస్ ఇమేజ్ తోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో పనిగట్టుకొని మరీ మాస్ సినిమాలు చేస్తూ ఆ ఏరియాలో కూడా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తున్నారు హీరోలు. క్లాస్ హీరోలు అన్న ఇమేజ్ ని దాటుకుని మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోవడానికి ఊరమాస్ సినిమాలు ట్రై చేస్తున్నారు హీరోలు. స్పెషల్లీ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగా తెరకెక్కుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్, రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్, లొకేషన్స్ అన్నీ మాస్ ఫ్లేవర్ ఉండడంతో పెద్ది కంప్లీట్ మాస్ ఫీస్ట్ ఇవ్వబోతోంది. రంగస్థలంలో ఆల్రెడీ మాస్ హీరోగా మెప్పించిన రామ్ చరణ్ ఈ పెద్ది మూవీతో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకుంటాడంటున్నారు అభిమానులు. ఇక లుక్, డైలాగ్ డెలివరీతోనే మాస్ వైబ్స్ ఇచ్చే మరో నందమూరి హీరో ఎన్టీఆర్. బాలయ్య తర్వాత మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న డ్రాగన్ ని అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగానే చేస్తున్నారు. అసలు ప్రశాంత్ నీల్ అంటేనే మాస్ ఎలివేషన్స్ కి పేరు. అలాంటిది మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఎన్టీఆర్, మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ కలిసి డ్రాగన్ మూవీని సాలిడ్ మాస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. రౌడీ హీరో ట్యాగ్ వచ్చిన మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న మరో హీరో విజయ్ దేవరకొండ. వరుస పెట్టి మాస్ సినిమాల్ని చేస్తూ మాస్ హీరో అనిపించుకోవాలని చూస్తున్నారు విజయ్. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ లో అటు క్లాస్ లుక్ తో పాటు మాస్ ని కూడా అదరగొట్టిన విజయ్ అప్కమింగ్ మూవీస్ ని మాత్రం మాస్ టచ్ తోనే చేస్తున్నాడు. రాహుల్ సాంకృత్యంతో చేయబోయే సినిమాతో పాటు రవికిరణ్ కోలాతో కమిట్ అయిన సినిమాలు రెండూ కూడా మాస్ మూవీసే. మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ కూడా ఈసారి మాస్ మూవీ చేస్తున్నాడు.
లుక్ దగ్గర నుంచి స్టోరీ వరకు ప్రతిదీ మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్ చేసుకుంటున్నాడు సాయి దుర్గా తేజ్. తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టుని కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేశారు. సాయి దుర్గా తేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో 120 కోట్లకు పైగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఈ మెగా మేనల్లుడికి మాస్ హీరో ఇమేజ్ రావడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇలా హీరోలు ఇంట్రెస్టింగ్ మాస్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. హీరోలతో కంపేర్ చేస్తే హీరోయిన్లకి లైమ్ లైట్ స్పాన్ కాస్త తక్కువే. అందుకే ఉన్న కాస్త టైంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అదరగొట్టేస్తున్నారు. ఈ మధ్య వరుస పెట్టి సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచేసిన హీరోయిన్లెవరు, ఒక్కొక్కరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, డీటెయిల్ గా చూద్దాం. హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది రష్మిక. పుష్ప 2, చావా సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 3, యానిమల్ పార్క్, తామా లాంటి 5-6కి పైగా సినిమాల్ని లైన్లో పెట్టుకుంది రష్మిక. ఇప్పటికే ఉన్న సినిమాలకు తోడు 100 కోట్ల బడ్జెట్ తో మైసా మూవీని అనౌన్స్ చేసి షూటింగ్ ఫుల్ స్పీడ్ లో చేస్తోంది. శ్రీలీలకి సౌత్ తో పాటు బాలీవుడ్ లో ఆఫర్ల స్పీడ్ పెరిగింది. తెలుగులో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర మూవీస్ చేస్తోంది. దీనికి తోడు తమిళ్లో శివకార్తికేయన్తో ఓ సినిమా చేస్తోంది. మరో తమిళ మూవీకి సైన్ చేసినట్టు కూడా టాక్. ఇవి కాక కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ బోణి కొట్టబోతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ ఆషికీ 3లో కార్తిక్ ఆర్యన్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోయిన్లలో మరో స్టార్ హీరోయిన్ నయనతారది కూడా టాప్ ప్లేసే. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాతో పాటు టాక్సిక్, పేట్రియాట్, హాయ్, రక్కై, డియర్ స్టూడెంట్స్ లాంటి 7-8 సినిమాలు చేస్తోంది నయనతార. మల్టిపుల్ మూవీస్ లిస్ట్ లో జాన్వీ కపూర్ కూడా ఉంది. జాన్వీ కపూర్ అటు నార్త్ ఇటు సౌత్ లో వరుస పెట్టి ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇప్పటికే తెలుగులో దేవరతో ఆడియన్స్ ముందుకొచ్చిన జాన్వీ దేవరా 2తో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ ప్రాజెక్ట్ పెద్దిలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ నెల థియేటర్లలోకొస్తున్న హిందీ మూవీ పరమసుందరితో కూడా బిజీగా ఉంది. వీటితో పాటు మరిన్ని సినిమాల్ని లైన్లో పెట్టింది జాన్వీ కపూర్. వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుని మల్టిపుల్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. హిట్లు పెద్దగా రాకపోయినా ఏ సినిమాలో చూసినా భాగ్యశ్రీనే కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ తో కాంతా, రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలే కాకుండా లేటెస్ట్ గా అఖిల్ లెనిన్ మూవీలో శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ రీప్లేస్ అయినట్టు తెలుస్తోంది. లేట్ గా రేస్ లో జాయిన్ అయిన లేటెస్ట్ మూవీస్ తో వస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. గ్యాప్ తీసుకున్న సాలిడ్ సినిమాలతో స్పీడ్ పెంచేసింది సంయుక్త మీనన్. తెలుగు, తమిళ్, మలయాళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తూ అదరకొడుతోంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేసిన సంయుక్త మీనన్ కూడా ఇప్పుడు మల్టిపుల్ మూవీస్ చేస్తూ స్పీడ్ పెంచేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్న సంయుక్త బాలయ్యతో బోయపాటి అఖండ తాండవం, శర్వానంద్తో నారీ నారీ నడుమ మురారి, నిఖిల్తో స్వయంభూ సినిమాలతో పాటు మలయాళ సినిమాలు కూడా చేస్తోంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ బిజీ అవుతోంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. ఆల్రెడీ ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ అని లేకుండా దూసుకుపోతున్న శృతి హాసన్ కి రజనీకాంత్ కూలీ, ట్రైన్, స్టార్ హీరో విజయ్ తో జననాయకన్, ప్రభాస్ తో సలార్ 2 లాంటి మల్టిపుల్ మూవీస్ చేస్తోంది. తెలుగులో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంది. ఈ నెలలోనే పరదా సినిమా రిలీజ్ కి రెడీ చేస్తూనే మరో 2 సినిమాలతో ఎంగేజ్ అయింది అనుపమ. శర్వానంద్తో సినిమా చేస్తూ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మూవీ చేస్తూ కూడా 3 సినిమాలు లైన్లో పెట్టింది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ఉప్పెన సినిమాతో ఓ ఊపు ఊపిన కృతి శెట్టి మనమే తర్వాత కాస్త స్లో అయింది. అయితే తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా తమిళ్లో మాత్రం అదరగొట్టేస్తోంది. డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. తమిళ్లో వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, చీనీ సినిమాలతో స్పీడ్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా కెరియర్ స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.